వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలిలో ప్రశ్నించే స్వరం ఉండాలి. రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ పిలుపు. ఒక్క హామీ కూడా అమలు చేయని రేవంత్ సర్కార్. కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఆగమేనన్న కేటీఆర్. శాసన మండలికి మోసగాళ్లను పంపొద్దు. విద్యావంతులు ఆలోచించి ఓటేయాలన్న రాకేష్ రెడ్డి. యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్ జూన్ 1 నుంచి అమలుకు దేవస్థానం నిర్ణయం. నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు. మే 31న కేరళ తీరాన్ని తాకే అవకాశం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఒక నోటిఫికేషన్ వేయకుండా 30,000 ఉద్యోగాలు నింపామంటున్న కాంగ్రెస్ కు ఓటుతోనే సమాధానం ఇవ్వాలన్నారు కేటీఆర్. ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు. మరి అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు. మీకు తెలుసు, నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది. మొత్తానికి శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అక్కడ ఉండవలసిన వాళ్ళు వాళ్ళకు కొన్ని మినిమం గుణాలు, మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని అక్కడ పంపనీకి బ్లాక్ మెయిలర్లను, లంగలను, దొంగలను అడిగి పంపితే ఆ సభ గౌరవం కూడా తగ్గుతుంది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించినాం. మనం ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 160 రోజులు దాటిపోయింది. ఒకటే ఒక్క గ్యారంటీ అమలు చేసిండు. అది కూడా ఏంటిది, అందులో ఒక గ్యారంటీలో ఒక చిన్న ముక్క, అది మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక 3వ వంతు ముక్క ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు కథ ఏందో నాకంటే బాగా మీకే ఎరక. ఆడోళ్ళ జుట్లు పట్టి కొట్టుకుంటాను, మగోళ్ళేమో టికెట్లు కొని వాళ్ళు తిట్టుకుంటాను. అట్లాంటిది ఆ ఫ్రీ బస్సులో అటు నడుస్తాను. ఇంకొక్క హామీ అని అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇస్తుండు, నేను వస్తే 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంద్ అంటుండు, నేను రైతుకు భరోసానైతా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు బంద్ ఇయ్యలే, కానీ ఓట్లేసే వరకు రైతు బంద్ చేసే ప్రయత్నం చేసిండు. రైతు భరోసా దిక్కే లేదు. రైతు భరోసా అంటే ఏంది? 10,000 కాదు 15,000 ఇవ్వాలి. కానీ ఆ 10,000 ఇచ్చేతందుకే ఆపసోపాలు పడి 4.5 నెలలు 5 నెలలు గుంజి ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసినామా అంటే వేసినాం అనిపించి చివరికి ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఈ రోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, ఇంకా 20% కూడా కొనుగోలు కాలే. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, వానలు చాలా అయినాయి. ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడి తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం, ఇంకో 2 రోజులైతే మొలకెత్తే ధాన్యం, ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి. కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు టంచంగా పడుతుండే. వారం 10 రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది. 24 గంటల కరెంట్ ఉండేది. రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది. ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది. కానీ ఇలా 5 నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగం ఉన్నదో దయచేసి రైతు బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు భరోసా అన్నారు, దిక్కులేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు. నేను కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మరి ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా?
ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు, ఒక్కలకు ఒక్క పైసలు ఇయ్యలే. ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇయ్యలే. రాష్ట్రంలో ఉండే 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల కొంప ఉచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. ఒక 300 మంది కోసమే మీరు ఆ రోజు బాగా బాధపడ్డారు. కానీ ఇలా రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అయింది. మరి వీటి గురించి మాట్లాడేటోడు రేపు శాసన మండలిలో ఉండాలనా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బా కొట్టుకుంటా, పైరవీలు చేసుకుంటా, బ్లాక్మెయిల్ దందాలు చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలనా ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడున్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి. అవును, పని చాలా చేసినాం 10 ఏళ్లలో, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 1.8% తేడాతోని ఓడిపోయినాం. సరే, ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో ఓడిపోయినా ఓడిపోయినట్టే. కాబట్టి పక్కకు కూర్చున్నాం, ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే గల్లా వట్టి జుట్టు వట్టి బజార్ల గుంజి కొట్లాడాలా లేదా? కొట్లాడాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇవ్వాలి. బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది. అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవటానికి కూడా ఇబ్బందులు తలెత్తడంతో యువ రైతు తన పంటకు నిప్పు పెట్టే ప్రయత్నం చేశాడు. ధాన్యం కొనుగోలులో అధికారులు అలసత్వం వహిస్తున్నారని జగిత్యాల రూరల్ మండలం గోపాలరావుపేటకు చెందిన అంబటి సందీప్ తన ధాన్యం రాశిపై డీజిల్ పోసి నిప్పు పెట్టబోయాడు. తోటివారు గమనించి అడ్డుకోవడంతో భారీ నష్టం తప్పింది. ఏప్రిల్ 22న ఐకేపీ సెంటర్లో ధాన్యం పోస్తే ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చూడు ఒకసారి. నా పేరు అంబటి సందీప్, మాది గోపాలరావుపేట, జైత్యాల జిల్లా. ఇక్కడ అడ్లు పోసి 22 డేట్ నాడు కోసిన. ఎల్లుండికి నెల రోజులు అవుతుంది అడ్లు పోసి. ఇక్కడ అధికారులు, బీట్ల అధికారులు ఇవరికి వచ్చి చూసింది లేదు. జోకుమా అంటే ఇవాళ జోక్తా రేపు జోక్తా అంటారు. మ్యాచ్ రాచి 3:30 మ్యాచ్ రాచింది. ఇప్పటికి సుధా ఏ అధికారులు పట్టించుకోవట్లేరు. బీట్లో 4 పనిచేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసింది లేదు. కాంటా ఒకటేమో అటు సైడ్ అన్నారు, ఒకటి ఇటు అన్నారు. ఈ రోజు లైన్ నాది ముందు జోక్తా అన్నారు. ఇది తప్పించి వేరే కర్రీ జోక్తున్నారు. వీళ్ళు రాలేదు. వీళ్ళు ఇంత ఇప్పటికి ఎవరు వచ్చి అధికారులు ఇక్కడ. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు, విష్ణూర్ గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 నెలలుగా వడ్ల కొనుగోలులో ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బోనస్ ఇయ్యలేదా? ఇస్తానని చెప్పే కదా చెప్పిండు. అన్ని మరి మా మాటలు చెప్తారు కదా. గద్దెక్కి సన్నవాటికి దొంగ మాట వచ్చినాయి, మొత్తం పోతుంది. చేపలు కూడా పడుతుంది. వెళ్ళిపోయారు సార్. అప్పుడు ఎట్లుండే కేసీఆర్? ఇప్పుడు ఉన్నది కేసీఆర్ అంతా తింటానే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. 4 నెలలకి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. ఎండాకాలం వస్తే మత్తాలు పోసేది సార్. ఉగాది అప్పుడు మత్తాలు గొర్రెలకు లేవు, గొడ్లకు లేవు, మొత్తం ఇండిపోయింది. పొలాలు కూడా ఎండిపోయినాయి. సగం దిగుబడి వచ్చింది సరే. సన్నోటకి ఇస్తాడట. తప్పుడు మాట. అన్నిటికీ వడ్లు అన్నాడు కానీ వడ్లన్నాడు కానీ సన్నోట్లు తోటి చెప్పలే కదా. వడ్లని అన్నాడు. వడ్లకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు సన్న అని దొంగ మాటలు చెప్తాడు. గత నెల రోజుల బయట ఒడ్లు పోసి కాండా పెట్టినా కూడా అమాలీలు రాక లారీ లోడ్ చేయక మొత్తం మేమే సొంతంగా డీసీని తెచ్చినాం. దానికి అనవసరం ఖర్చు, డబల్ ఖర్చులు అయినాయి. అమాలీ కూడా మళ్ళా వాళ్ళు ఏస్తే 10 తీస్తే 10 మళ్ళీ అట్లా అన్నారు. మాదే ట్రాక్టరు. అది దాదాపు
మనిషికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు, ఒక బత్తకు 50 రూపాయల చొప్పున నష్టం జరిగింది. సన్నోట్ల కట్టి ఇప్పుడు మళ్ళీ డ్రామా ఆడుతాడు, దొడ్డోళ్ళకి ఇయ్యాడట, సన్నోట్లకి ఇస్తాడట 500 కూడా. మళ్ళీ ఇదోటి డ్రామా చెప్తాడు. రైతు బంధు కూడా అప్పుడు 8 ఎకరాలు లిమిట్ లేకుండా ఇచ్చాడు, ఇప్పుడేమో మొన్నటిదాకా 5 ఎకరాలకి ఇచ్చాడు. ఇప్పుడు నిన్నయాల ఓట్లని అప్పుడు ఓట్ల ముంగట వేసాడు, మళ్ళీ ఇప్పుడు వేసింది. ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల ఆగడాలు ఎక్కువైపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరుగు లేకుండా ధాన్యం కొనాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా రైస్ మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో భారీగా కోతలు విధిస్తున్నారని మండిపడుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు తరుగుతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ఫరీద్పూర్ గ్రామంలో మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు అన్లోడ్ చేయటం లేదు. తాము చెప్పినట్టే వినాలని, లేకుంటే మీ ధాన్యం మీరు వాపస్ తీసుకుపోండంటూ రైతులకు హుకుం విధిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని సాకుగా చూపుతూ మిల్లర్లు భారీగా కోతలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు తరుగుతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పినట్టే వినాలని, లేకుంటే ధాన్యం వాపసు తీసుకుపోండంటూ మిల్లర్లు హుకుం జారీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ఫరీద్పూర్ గ్రామ రైతులు తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మేము మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ఫరీద్పూర్ గ్రామానికి చెందిన పండ్ల సుమన్ అనే రైతుని. నేను గత 4-5 రోజుల క్రితము సోమ మంగళవారాల్లో జోకిన వడ్లు సరైన సమయానికి లారీలు రాకపోవడంతో మరి వాతావరణం అనుకూలించక వర్షం పడడం జరిగింది. దానికి మేము 2 రోజులు వడ్లు ఎండబెట్టిన తర్వాత లారీలు ఎక్కించిన తర్వాత రైస్ మిల్లులు ఇదే వర్షమే ఒక అంకుగా తీసుకొని వాళ్ళ కడి చేయడం. ఇప్పుడు 42 కిలోల 200 గ్రాములు మేము ఇక్కడ జోకి పంపించడం జరుగుతుంది. ఆ 42 కిలోల కూడా ఎందుకు 200 గ్రాములు అంటే ఇక్కడ అందరు పెడుతురు కదా, మీరు కూడా పెట్టాలి, అందరు పెడుతురు కదా, తాళ్ళు ఎగురబోసుడు, ఇట్లా తాళ్ళు పోతుంది, అది పోతుంది, పొట్టు అది అంటే సరే కానీ ఉప్పున్నాం. అయినప్పటికైనా ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత మళ్ళీ 44-45 కిలోల తరుగు తీసేస్తామంటే మేము ఎక్కడ పోవాలి? సరే పోదాము, అడిగి పోయి లారీ దగ్గర పోయి మాట్లాడదామని అనుకుంటే లారీ ఏమో ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఉండదు. మేము ఇక్కడ పోయికుంటే ఇప్పటికి 2 రోజులు పోయికుంటా ఇడికి వచ్చినాం. ఇప్పుడు ఏమవుతుంది సార్, ఈ పరిసర ప్రాంతాల్లో లారీ పంపిస్తే మేము మాట్లాడుకోకపోతే మా రైతులు పోయి మా వాళ్ళు వీళ్ళకి చెప్తే ఏమంటారు, డైరెక్టర్ చైర్మన్ సార్కి చెప్తే ఏమంటారు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం అని కొంతమంది అంటారు. మా సెక్రటరీ గారికి చెప్తే ఏమంటుండో, ఎవరికి చెప్పుకోండి అని అంటుండు. ఓలు బాలాజీ రైస్ మిల్ ఓనరు ఎవరికైనా చెప్పుకోండి అని అంటుండని ఆయన అంటుండు. అరే ఏదో ఒకటి క్వశ్చన్ చేసి ప్రయత్నం చేయరు సార్. ఇప్పటికే వడగండ్ల వర్షంతో వాతావరణం అనుకూలించక రైతు సతమతం అవుతున్నాడు. అరే ఇక్కడ టాపర్ల కిరాయి మీద పడుతుంది, ఎన్నో బాధలు ఉన్నాయి రైతుకు. ఇట్లా మమ్మల్ని చూసానా జర కరుణించురు సార్ అని చెప్తే కూడా వాళ్ళు ఏం చేయలేము అని ఎత్తేయడం జరిగింది. చేతులు పడినాయి సార్, సంచులు చూస్తున్నారు కదా మీరు. కిందికి వెళ్ళి మీ దాకా చేతులు పడితే మళ్ళీ డబల్ జోక పడుతుందా? మరి అది ఏంది కథ? ఏం దాకా కావాలి కాయాలి, ఇండే వండుకొని ఏం దాకా కావాలి కాయాలి మేము చెప్పు. ఇప్పటికే నీళ్ళు తోటి పెద్ద కరెంట్ సరిగా లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇంతమానమా? మా సర్పంచ్ గారికి చెప్తే సర్పంచ్ గారి చొరవతోటి అది ఖాళీ అవుతుందా తెలియదు, కానీ సర్పంచ్ గారు చొరవ చేసుకున్నారు. మరి హరీష్ రావు గారు కూడా వెంటనే స్పందించి వెంటనే అధికారులకు ఫోన్ చేయడం జరిగింది. మరి హరీష్ రావు గారికి, సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇదే బాధ అవుతుంది సార్. మొలకలు వచ్చినాయి, మరి తీసుకోము, కట్ చేస్తారు, అది ఇది అంటారు. మాకు బాధ ఎట్లా? లారీ మిషన్ వాళ్ళు అడుగుతుర్రు, ట్రాక్టర్ వాళ్ళు అడుగుతుర్రు, టాపల కిరాయిల మీద పడుతున్నాయి. ఇక్కడ నచ్చి ఉండాలంటే రాత్రి ఉండం, పగలు ఉండం, అనగండ్లు పడుతున్నాయి, చెట్లు గుట్టలు అని గులిపెట్టే టానలు పడుతున్నాయి. ఇట్లా మంచిగా ఉంటుందా సార్? అడ్లు ఈడ నానిపోతున్నాయి, మాకు ఎవరు లేరు ఇక్కడ. మా పరిస్థితి ఎట్లా? ఇక్కడ అడ్లు ఎట్లా అయిపోతాయి? మాకు అన్ని కిరాయిలు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రశ్నార్థకరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు తగ్గి విలవిలలాడుతున్నది. రోజురోజుకు నిర్వహణ భారం పెరుగుతుండటం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఎల్ఎన్టీ సంస్థ మెట్రోను అమ్మేందుకు సిద్ధమవుతోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు మనం గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి విశ్వనగర ఖ్యాతిని తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ బృహత్తర ప్రాజెక్ట్ ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో విలవిలలాడుతున్నది. ఇక మెట్రోను తాము నిర్వహించలేమంటూ ఎల్ఎంటీ సంస్థ చేతులెత్తేసింది. పరిస్థితిని చక్కదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుంది. అమ్ముకుంటే అమ్ముకోని అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మెట్రో పయనమెటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారడం సగటు నగరవాసిని కలిచివేస్తున్నది. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. పైగా నష్ట నివారణ చర్యలకు సర్కారు ముందుకు రాలేదు. ఈ క్రమంలో తాము మెట్రో రైలును అమ్ముకుంటామంటూ ఎల్ఎన్టీ సంస్థ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. హైదరాబాదు విశ్వనగరంగా మారడానికి పెద్ద ఎత్తున ఈరోజు మెట్రో రైలు అయితే మనకు హైదరాబాద్ విశ్వనగరంగా గుర్తింపు తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన మెట్రో లైన్ ఈరోజు ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఎల్ఎన్టీ సంస్థ డైరెక్టర్ మొన్న ప్రకటించడం జరిగింది. 2026 తర్వాత ఇది రన్నింగ్ అవడం కూడా కష్టమని. దానికి తోడు నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా అదే విధంగా దానికి ఊతం పెడతా ఉంటుండ్రు పోతే వద్దురు అనే టైప్లో మాట్లాడడం. గవర్నమెంట్ ఆదుకునే టైంలో ఇవి ఆదుకోవాలి వాళ్ళని. ఇంకేంటంటే ఈరోజు ఉచిత బస్సు వల్ల మెట్రో చాలా వరకు కూడా లాస్ నడుస్తున్నది. దానికి ఇబ్బందులు ఉన్నది. రోజుకు 2-3 లక్షల మంది ప్రయాణికులు తగ్గిన పరిస్థితిలో దానికి ఆల్టర్నేట్గా చూపించవలసిన పరిస్థితి బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉన్నది. ఆ బాధ్యత మరిచి ఈరోజు ఉంటుండ్రి పోతే ఓరు అని మాట్లాడడం సీఎం గారికి అది కాగదు. హైదరాబాదు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. అదే హైదరాబాదు ప్రపంచంలో ఒక నెంబర్ 1గా పరిస్థితికి ఇప్పుడు ఇంకా కూడా పోవాల్సి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన పంతా మార్చుకోవాలి. ఈ మెట్రోను ఖచ్చితంగా మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. దీన్ని ఎల్బీ నగర్ నుంచి కూడా శంషాబాద్ వరకు కూడా గత ప్రభుత్వం సూచించిన మేరకు కూడా అది కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా మెట్రోను హైదరాబాద్ మొత్తం విస్తరించి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. కానీ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం అందుకు భిన్నం. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాతిపాదికన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇది. 90% భాగస్వామ్యం ఎల్ఎన్టీ సంస్థది. మిగిలిన 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. ప్రాజెక్టు రూపకల్పన దశలో వయబుల్ గ్యాప్ ఫండింగ్ కింద 1000 కోట్లకు పైగా కేంద్రం నుంచి నిధులు వచ్చేలా అంగీకారం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 254 కోట్ల బకాయిలను 10 ఏళ్లుగా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదనేది స్పష్టమైంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మెట్రో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థనే మెట్రోను అమ్మితే ధైర్యంగా ముందుకొచ్చి తీసుకునే ప్రైవేటు సంస్థ ఉంటుందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో కూరుకుపోతున్న మెట్రోను ఇతర సంస్థలు తీసుకోవడం కష్టమేనంటున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా పిలుచుకునే హైదరాబాద్ ఇప్పుడు మెట్రోపాలిత ప్రాంతంగా పిలుచుకోవడం జరుగుతుంది. మెట్రో ట్రైన్ అనేది మన హైదరాబాద్లో ఒక భాగంగా నిలిచిపోయింది. ప్రజలు దానిలో వాళ్ళ నిత్యావసరంలో ఒక భాగంగా నిలుచుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మెట్రో అయితే వచ్చిందో 1.5-2 గంటలు చేయవలసిన ప్రయాణము 40 నిమిషాలు 30 నిమిషాలలో చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే ఏంటి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళైతే ఏంటి, దూర ప్రయాణాలు ఇక్కడి నుంచి మనకి కూకట్పల్లి వెళ్ళాలన్నా కూడా మాదాపూర్ వెళ్ళాలన్నా 2.5 గంటలు 1.5 పట్టేది. ఇప్పుడు మేము 40 నిమిషాలలో వెళ్ళిపోతున్నాము. మెట్రో మాకు చాలా అంటే చాలా మా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అని చెప్పడము సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి మెట్రో అనేది ఎంతో యూజ్ అవుతుంది. అలాంటి మెట్రోని ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు మేము తీసేస్తున్నాము, మా వల్ల కావట్లేదు,
మేము దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము అని చెప్పి చెప్పడము. దానికి ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేసుకొని ఎలాంటి వాళ్ళు మెట్రో తీసేని మాకేం అవసరము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేయడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయము. మెట్రో అనేది లేకపోతే మాత్రము చాలామంది ఇబ్బందుల పాల్పడతారు. ఎప్పుడైతే ఉచిత బస్సు అని చెప్పని పెట్టడం జరిగిందో దానివల్ల మెట్రోలో జనాలు తగ్గిపోవడము, అందుకనే ఎలాంటి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెట్రో వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది మీ యొక్క మాటల తీరు వల్ల, మీ యొక్క అసమర్థ పాలన వల్ల. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడండి. రాజకీయాల్లో ఎన్నికలు మంచి చెడు గెలుపు ఓటములు అన్నీ ఉంటాయి, కానీ పరిపాలన చేసేటువంటి నాయకుడు ఎట్లుండాలంటే ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. మీరు మెసేజ్ ఇచ్చుడు పక్కకు పెట్టేసి చీకటిమయం చేసేసి హైదరాబాద్ను అగమ్య గోచరంగా తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 3 కారిడార్లలో 66 కిలోమీటర్ల మేర మెట్రో ఉంది. దీనిని మరో 70 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. పార్లమెంటు ఎన్నికల కోడ్కు ముందు అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేసింది. అయితే ఈ విస్తరణ ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధారం ప్రస్తుతం ఉన్న మెట్రోనే. పాత అలైన్మెంట్కు అనుసంధానంగానే విస్తరణ ప్రాజెక్టుల అలైన్మెంట్ను రూపొందించారు. ఈ క్రమంలో మూలాధారమైన అలైన్మెంట్ నిర్వహణే గందరగోళంగా ఉంటే అనుసంధాన విస్తరణ అలైన్మెంట్ల నిర్వహణ పరిస్థితి ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.